లియాన్ టెన్షన్ పడడం చూసిన హైడీ విషయం ఏంటంటే నువ్వు నన్ను యాక్సిడెంట్ నుండి కాపాడబోయి నువ్వు చనిపోయినప్పుడు నేను నీతో బతకాలని చాలా తప్పించిపోయాను. ఆ సమయంలోనే నేను సిస్టమ్ తో ఒక బాండ్ ని ఓకే చేసుకున్నాను. సిస్టమ్ నాకు ఏ టాస్క్ ఇచ్చిందంటే చాత్ కోసం నేను 100 టాస్కుల్ని కంప్లీట్ చేశానంటే నేను అనుకున్నట్టుగా నీతో కలిసి మన ప్రపంచంలో నేను బ్రతకచ్చు. నేను అతని కోసం చేసిన టాస్కుల్లో చివరికి చేసిన టాస్క్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ కి నా హార్ట్ ని డొనేట్ చేయమని అడిగాడు. నేను అందుకు నిరాకరించలేకపోయాను. ఎందుకంటే నా హార్ట్ ని డొనేట్ చేస్తే 100 టాస్కులు కంప్లీట్ అయ్యి నేను నిన్ను చేరుకోవచ్చు. ఆ చాద్ నిన్ను సేవ్ చేసిన ఇతనే కదా అని లియాన్ అంటారు. అవును నిజమే. అతని రిక్వెస్ట్ ని నేను యాక్సెప్ట్ చేసి ఇలా హార్ట్ డొనేట్ చేయడం వల్ల నేను ఆ లోకంలో చనిపోయాను. నేను 5 ఏళ్లుగా అతని కోసం చేసిన త్యాగాలన్నీ అతనికి నా మీద ఇలాంటి భావన కలిగించి ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అతను ప్రేమించిన అమ్మాయి మంచి అమ్మాయి కాదు అని హీరోయిన్ చెబుతుంటే నన్ను క్షమించు, ఇప్పటికి కూడా నీ విషయంలో ఏం జరిగింది అన్నది నాకు జ్ఞాపకం రావట్లేదు. కానీ నువ్వు చెప్పిందంతా వింటుంటే నువ్వు నా కోసం చాలా ఇబ్బందులే పడ్డావు అని అంటుంటే ఆవిడ నిజంగా చాలా కష్టంగా ఉంది అని ఏడ్చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను నిన్ను మళ్ళీ కలుసుకుంటాననే భావన నాలో కలుగుతుందో ఆ సమయంలో పట్టలేనంత ఆనందం వచ్చేది. అలాగే నేను ఆ 5 years ని వెళ్ళబుచ్చాను. నేనిప్పుడు చెప్పినవన్నీ నువ్వు నమ్ముతున్నావా అని హీరోయిన్ అడిగితే అందుకు లియాన్ నేను నిన్ను నమ్ముతున్నాను. నిజంగా నాకు మన గతమంతా జ్ఞాపకం వచ్చిందంటే నా జీవితంలో అతి ముఖ్యమైన పర్సన్ అంటే అది నువ్వే అన్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ నాకు కొంచెం సమయాన్ని ఇవ్వగలవా అని హీరో ఆవిడని అడిగితే ఆమె సరే అని నీకోసం ఎన్నేళ్లైనా నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. ఇంతలో చాద్ ని అక్కడికి తీసుకొస్తారు. అక్కడున్న నర్స్ చాద్ ఫ్యామిలీ మీరేనా అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ అవును అనగానే ఇతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతున్నాము, ఎవరన్నా అతనికి తోడుగా ఉండాలి అని అంటే హీరోయిన్ సరే అని అంటుంది. ఆ తర్వాత లియాన్ నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే రేపు నీకు ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతావు, నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగే కొన్ని విషయాలు అతనితో క్లియర్ గా మాట్లాడాల్సి ఉంది, ఏదో ఒకటి తేల్చుకొని రావాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనగానే సరే అయితే ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయని లియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆవిడ చాద్ దగ్గరకు వస్తుండగా ఆవిడ లోపలికి రావడం చూసిన చాద్ హైడీ నీకేం దెబ్బలు తగలలేదు కదా, నువ్వు ఓకే కదా అని అడుగుతారు. ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను ఓకే అన్నట్టు తల ఊపుతుంది. ఆ తర్వాత నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది అనగానే అతను కూడా సరే అని అంటారు. అప్పుడు ఆమె మనసులో ఇతని కోసం నేను చాలా చేశాను, మళ్ళీ ఇప్పుడు నేను అతన్ని ప్రేమించలేదు అని చెబితే ఇతను ఏమనుకుంటారో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుని చాద్ నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు, నేను వేరొకరికి దగ్గర కావడం కోసం నీకు దగ్గరగా ఉండాల్సిన అవసరం వచ్చింది అని ఆవిడంటుంటే నువ్వు చెప్పేదంతా అబద్ధం, నన్ను నువ్వు ఇక్కడి నుండి పంపించడం కోసం ఇలాంటి అబద్ధాలు చెబుతున్నావు, నీ మాటలు నేను అస్సలు నమ్మను అని అతను అంటుంటే 5 years బ్యాక్ నన్ను ఎంతగానో ప్రేమించే ఒక వ్యక్తిని నేను కోల్పోయాను. నేను చాలా కృంగిపోయిన సమయంలో నాకు సిస్టమ్ కనిపించింది, నాకు ఒక టాస్క్ ని ఇచ్చింది. ఏంటంటే నేను ఒక వ్యక్తి కోసం 100 విషయాల్ని చేయాల్సి ఉంటుంది. 100 టాస్క్లు కంప్లీట్ అయ్యిందంటే నా లవర్ ని నేను మళ్ళీ తిరిగి పొందొచ్చు అని చెప్పింది. నేను 100 టాస్క్ని కంప్లీట్ చేసింది నీ విషయంలోనే. ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించు, నువ్వు నేను అంతకుముందు ఎప్పుడు పరిచయం లేని వ్యక్తులం, అలాంటిది నిన్ను నేను ఏ విషయంలోనూ వదిలిపెట్టలేదు. ఉన్న ఫలంగా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటూ నీకోసం ఎన్నో విషయాల్లో త్యాగాలు చేశాను. నిన్ను నమ్మించడం కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నీకేదైనా అయ్యిందంటే నా మిషన్లో నేను ఫెయిల్ అయిపోతాను అన్న భయానికి నీకోసం నేను అన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అని ఆవిడ చెబుతూ ఉంటే ఇక చాలు ఆపు అంటూ అతని కళ్ళల్లో నుండి నీళ్లు ఏర్లా పారుతూ ఉంటాయి. అంతేకాదు ఆ రోజు నేను నీ బర్త్డే సెలబ్రేట్ చేశానని నువ్వు అనుకుంటున్నావు, ఆ రోజు లియాన్ బర్త్డే కూడా నేను సెలబ్రేట్ చేయాలనుకున్నది అతని బర్త్డే మాత్రమే. ఆ వంటలన్నీ కూడా అతని కోసమే చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఆ రికార్డింగ్ కూడా నేను మీకు ఇచ్చింది నికోల్ మంచిది కాదు, ఆమె బుద్ధి మీకు తెలియాలి, ఇంకా ఆవిడ మీద నేను రివెంజ్ తీసుకోవడం కోసమే ఆ రికార్డ్ ని మీకు అందించాను అని ఆవిడ చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ వినలేకపోయినా చాద్ ఇక చాలు నువ్వు మాట్లాడడం ఆపే అని గట్టిగా అరిచేస్తారు. అయినా కూడా ఆవిడ ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు. నేను నా మిషన్ ని కంప్లీట్ చేసుకున్నాను, అందువల్లే నేను మళ్ళీ సక్సెస్ఫుల్ గా నా వాళ్ళలోకి రాగలిగాను, ఇక్కడికి వచ్చాను, కానీ మీ వాళ్ళలో ఉన్న అన్ని విషయాలు నా హార్ట్ గుర్తుపెట్టుకుంది. ఇంకో విషయం ఏంటంటే నికోల్ కి ఆర్టిఫిషియల్ హార్ట్ అత్యవసరం కాబట్టి ఆవిడ కోసమని నేను నా హార్ట్ ని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాను. కాబట్టి నేను నిన్ను ఏ రకంగా కూడా బ్లేమ్ చేయట్లేదు, నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే నేను నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. నాకు లియాన్ తో పోల్చుకుంటే ఇవేవి పెద్ద మ్యాటరే కాదు అని ఆవిడ అంటుంటే చాద్ తన మనసులో నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు, ఆ విషయాన్ని నేను ఇప్పుడే గ్రహించగలిగాను అని అనుకుంటూ క్రిస్మస్ రోజు ఆవిడ లియాన్కి గిఫ్ట్ ఇస్తున్న సమయంలో ఆమె ముఖంలో వచ్చిన సంతోషాన్ని గుర్తు చేసుకుని నీ ముఖంలో నేను
ఏ రోజు స్మైల్ని చూడలేదు, ఆ రోజు నీ ముఖంలో వచ్చిన నిజమైన స్మైల్ అదే అని హీరో అనుకుంటూ ఉండగా అప్పుడు ఆమె, నువ్వు సిస్టమ్ ద్వారానే ఈ లోకానికి వచ్చావు కదా అని అడుగుతుంది. నేను నిన్ను క్షమించడమే నీ మిషన్ అని నేను అనుకుంటున్నాను, నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను, కాబట్టి మీరు ఇంకా మీ లోకానికి రిటర్న్ అవ్వచ్చు అని ఆవిడ అంటుంది. అప్పుడు అతను, అంటే మొదటి నుంచి నేనే పెద్ద ఫూల్ గా ఉన్నట్లున్నాను, నీ ప్రేమను తిరిగి పొందడానికి నేను ఒక టూల్ లా వాడబడ్డాను అని అంటూ ఉండగా హీరోయిన్, డాక్టర్ మీకు మేజర్ గా ఏమీ ప్రాబ్లం లేదు, ఈ ఒక్కరోజు అబ్జర్వేషన్ లో ఉంటే చాలు అని అన్నారు, నేను రేపు వచ్చి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను, ఇప్పుడు నాకు ఇంట్లో పని ఉంది అని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అతను, నా మిషన్ నువ్వు నన్ను క్షమించడం కాదు, నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకోవడం అని అనుకుంటూ ఉంటారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.